వరల్డ్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే చలనచిత్ర అవార్డ్స్ లో ఆస్కర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్, ఆర్ట్స్ అండ్ సైన్స్ ఈ అవార్డ్స్ ను ప్రదానం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతిభను గుర్తించడం, ది బెస్ట్ సినిమాలను గౌరవించడం ఇదే ఈ ఆస్కర్స్ అసలు ఉద్దేశము. 1929 నుంచి నిరంతరంగా జరుగుతున్న ఈ వేడుకల్లో ఇప్పుడు 98 అకాడమీ అవార్డ్స్ ఎంట్రీపై సినిమా ప్రేమికుల దృష్టి పడింది. ఈసారి ఇండియా తరపున మొత్తం 24 సినిమాలు పోటీలో ఉన్నాయని సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఎన్ చంద్ర తెలిపారు. వీటిలో తెలుగు నుంచి వచ్చిన 5 సినిమాలు హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప 2, ది రైస్, కన్నప్ప, కుబేరా, సంక్రాంతికి వస్తున్నాం, గాంధీ తాత చెట్టు ఇవే ఆస్కర్ ఎంట్రీ కోసం పరిశీలనలో ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఎక్కువగా కమర్షియల్ సినిమాలు ఉండడమే నెటిజన్లు విమర్శలకు కారణమయ్యింది. ఇవి ఆస్కర్ కోసం పంపించారా లేక భాస్కర్ అవార్డ్స్ కి అంటూ ట్రోల్స్ కురిపిస్తున్నారు. ఇక హిందీ సినిమాల్లో హోమ్ బౌండ్, ది బెంగాల్ ఫైల్స్, కేసరి చాప్టర్ 2 లాంటి చిత్రాలు కూడా జాబితాలో ఉన్నాయి. చివరికి హోమ్ బౌండ్ నే అధికారిక ఎంట్రీగా ఎంపిక చేసినట్లు సమాచారం. అంతే, భారత్ తరపున ఈసారి అదే సినిమా ఆస్కర్స్ రేస్ లో నిలబడనుంది. మన దేశం తరపున 1957 నుంచి ప్రతి ఏడాది ఒక సినిమాను అధికారిక ఎంట్రీగా పంపిస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్, లాస్ట్ ఫిలిం షో మాత్రమే నామినేషన్స్ వరకు వచ్చాయి. 2024లో లాపతా లేడీస్ ను పంపిన నామినేషన్ దక్కలేదు. అయితే ఈసారి హోమ్ బౌండ్ ఇండియా తరపున బరిలో నిలుస్తుంది. మరి ఈసారైనా మన దేశానికి ఆస్కర్ గౌరవం దక్కుతుందా అనేది వేచి చూడాలి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.